శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 8వ తారీఖు వరకు కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే, చంద్రుడు లాభంలో ఉండడం, గురుడు దశమ స్థానంలో ఉండడం, కేతు వ్యయంలో ఉండడం, సప్తమంలో శని, షష్ఠ స్థానంలో పంచగ్రహ కూటమి నడుస్తోంది. అయితే ఇక్కడ ఎటువంటి ప్రభావాలకు లోనవ్వకుండా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే ఈ సమయంలో కొంత కొన్ని రకాలైన చికాకులు, మనోవేదనలు, ఏదైనా డిప్రెషన్స్ గనక దరి చేరితే వెంటనే వాటిని అవాయిడ్ చేయడం కోసం హనుమనామాన్ని స్మరిస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. ఈ వారం గ్రహణ ప్రభావం కన్యా రాశి వారికి కూడా కొంత వర్తిస్తుంది. ఎందుకంటే ఉత్తరా పల్గుని 2, 3, 4 పాదాలు ఈ కన్యా రాశిలో ఉండడం. అయితే ఏదైనా సరే గ్రహణం జరుగుతున్నప్పుడు ముందు రాశి వారు, పక్క రాశి వారు, ఈ జరుగుతున్న రాశి వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. దూర ప్రయాణాలకి దూరంగా ఉండండి, ప్రయాణాలు చెయ్యకండి. ఈ వారం అంతా కూడా అతి ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేయండి. విద్యార్థులకు, కళాకారులకు, అలాగే షేర్ మార్కెట్ వారికి, ఇతర వ్యాపార వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వారందరికీ కూడా కొన్ని ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేయడం అనేది మంచిది. ఇక కన్యా రాశి వారు నూతన వధూవరులు ఎవరైనా ఉన్నా కానీ, గర్భిణీ స్త్రీలు ఉన్నా కానీ వీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. దర్భని దగ్గర పట్టుకోండి. ముఖ్యంగా శ్రీ శ్రీ దత్త శరణం మమ అనే నామాన్ని ఈ గ్రహణం రోజున కన్యా రాశి వారు జపిస్తూ ఉండడం వలన, దత్తాత్రేయ అనుగ్రహం వలన గర్భిణీ స్త్రీలకు, మిగిలిన విద్యార్థులందరికీ కూడా కొంత ఊరటగా ఉంటుంది. ఇక సప్తమ శని ప్రభావం వలన కొన్ని పనులు వాయిదా వేసుకోవడం అనేది కూడా ఈ వారం మంచిది. కొన్ని పనులు అయ్యే అవకాశం అయితే ఏమీ లేదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలరు. ఆరోగ్యానికే సుదర్శన మహామంత్రాన్ని జపించండి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర అనే సూర్య స్తోత్రాన్ని జపించుకోవడం అనేది మంచిది.